తల్లి గారి వెంట ప్రచారానికి వెళ్తే ఆ పిల్లల మీద కూడా కేసు పెడతావు. గోపి గారి సతీమణి గారి మీద లేనిపోని అభాండాలు వేసే ప్రయత్నం చేస్తావు. ఇంత చిల్లర రాజకీయం అవసరమా? ఇంత దివాలాకోరు దిగజారుడు రాజకీయం అవసరమా నీకు? ఇవాళ ప్రజలు దీన్ని ఆలోచించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఈరోజు 6 గ్యారెంటీల గురించి మాట్లాడతలేడు. నిన్న ఒక మంత్రి మాట్లాడుతూ తులం బంగారం ఉత్తదే అని చెప్పేసింది. ఇక తులం బంగారం ఇచ్చేటట్లేమో ధర బాగా పెరిగింది అంటుండు. అంటే ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చి తీరా ఇప్పుడు తులం బంగారం ఇయ్యమంటుండు. ఆడబిడ్డలకు ఎన్ని ప్రామిసులు చేసిండు. నిన్నెవరో చెప్తున్నారు, జూబ్లీ హిల్స్ లో మహిళా సంఘాలలో కలిసి వాళ్ళను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో మహిళా సంఘ నాయకుల దగ్గరికి పోయి ప్యాకెట్లు ఇస్తున్నారట. మహిళా సంఘాల నాయకుల దగ్గర బుక్కులు ఉంటాయి, చూసినారు వాటిని ఏమంటారు, ఆ బ్యాంకులో లోన్ తెచ్చుకునే జాయింట్ అకౌంట్ బుక్కులు ఉంటాయి. ఒరిజినల్ బుక్కులన్నీ ఇప్పుడు వాళ్ళ దగ్గర లేవు. మీరు ఎక్కడైనా చెక్ చేయండి. మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు. ఒరిజినల్ బుక్కులు తీసుకున్నారు, ప్యాకెట్లు ఇచ్చింది. ఏమని బ్లాక్మెయిల్ చేస్తున్నారు? ప్యాకెట్ ఇచ్చినా మీరు ఓటు వేయాలి, మీరు గెలిస్తేనే మీ బుక్ వాపసు వస్తుంది, లేకపోతే రాదంటారు. నేను అక్క చెల్లెళ్ళకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మహాలక్ష్మి వస్తే మీకు 55,000 వచ్చేది. కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి కింద ఈ 2 ఏళ్లకు 55,000 బాకీ పడ్డది. ఇప్పుడేమి ఇస్తాడు ఈయన? మహాలక్ష్మి కాంగ్రెస్ ను ఓడగొట్టండి, మీకు మహాలక్ష్మి వస్తుంది. నెల నెల 2,500 వస్తాయి. కాంగ్రెస్ ను ఓడించండి. ఇలా మీరు ఎన్ని ప్రామిసులు చేసిండ్రు మహిళలకు? నువ్వు ప్యాకెట్లు ఇస్తా, పాస్బుక్లు గుంజుకుంటా కాదు రేవంత్ రెడ్డి. నువ్వు అక్క చెల్లెలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. మహాలక్ష్మి కింద నెలకు 2,500 రూపాయలు ఇయ్యు. బతుకమ్మ చీరలు ఇయ్యి, అమ్మాయిలకు స్కూటీలు ఇయ్యి, కేసీఆర్ కిట్ ఇయ్యి, న్యూట్రిషన్ కిట్ ఇయ్యి. ఇవి నువ్వు ప్యాకెట్లు ఇస్తా, బుక్కులు గుంజుకుంటా అంటే ప్రలోభ పెట్టలేవు, బెదిరించి ఓట్లు పొందలేవు. మహిళలను నువ్వు మోసం చేసినావు. మహిళా సంఘాలకు కేసీఆర్ పెట్టిన పథకాలు రద్దు చేసినావు. ఈరోజు నువ్వు ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు బంద్ పెట్టు. ఏమనంటే ఒక మాట అంటున్నారు, పైసలు లేవు. మరి నీకు మూసీ అభివృద్ధికి 150,000 కోట్లు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి? ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి 150,000 కోట్లు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి? మూసీకి పర్సంటేజీలు కమిషన్లు వచ్చేదానికి మాత్రం డబ్బులుంటాయి. మూసీ అభివృద్ధికి డబ్బులుంటాయి, ఫ్యూచర్ సిటీకి డబ్బులుంటాయి. పేదవాడికి మహిళలకు మహాలక్ష్మి ఇవ్వమంటే చేత కాదు. అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇవ్వమంటే పైసలు లేవంటావు. రైతు బంధు ఇవ్వమంటే డబ్బులు లేవంటావు. బోనస్ ఇవ్వమంటే డబ్బులు లేవంటావు. వికలాంగుల పెన్షన్ పెంచుతానిచ్చిన హామీ అమలు చేయమంటే డబ్బులు లేవంటావు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులు లేవంటావు. కానీ 150,000 కోట్లు మూసీకి వస్తాయి. ఊరు లేదు, ఇల్లు లేదు, వాడ లేదు. 5,000 కోట్లతో ఫ్యూచర్ సిటీకి 6 లైన్ల రహదారేసి నీ అనుయాయులకు కాంట్రాక్టులు కట్టబెడతావు. వాట్ ఈజ్ యువర్ ప్రియారిటీ? బీఆర్ఎస్ నేను చెప్తలేను. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు పార్లమెంట్ లో క్వశ్చన్ అడిగితే పార్లమెంట్ లోనే కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పింది. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు 2,80,000 కోట్లు మాత్రమే. 2,80,000 కోట్లు మాత్రమే. అరే మేము 2,80,000 కోట్లు చేస్తే మిషన్ భగీరథ చేసినాం, మిషన్ కాకతీయ చేసినాం, ప్రాజెక్టులు కట్టినాం, కాళేశ్వరం కట్టినాం, చెరువులు కట్టినాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాం. 10 ఏళ్లలో మేము చేసింది 2,80,000. కానీ నువ్వు 2 ఏళ్లలోనే 2,08,000 చేసినావు కదా రేవంత్ రెడ్డి. 2 సంవత్సరాల్లో 2,08,000 చేసినావు. ఏం చేసినావు? ఒక చెరువు కట్టినావా? ఒక చెక్ డ్యామ్ కట్టినావా? ఒక రిజర్వాయర్ కట్టినావా? ఒక రోడ్ వేసినావా? నువ్వు చేసింది ఏందో చెప్పు. 2,08,000లో ఢిల్లీకి మూటలు మోసుడు తప్ప, కమిషన్లు దొబ్బుడు తప్ప నువ్వు చేసింది ఏందో ఉంటే ఒక్కటి చెప్పు. 2,08,000 కోట్లు చేసినావు 2 ఏళ్లలో. మేము 10 సంవత్సరాల్లో 2,80,000 బీఆర్ఎస్ అప్పని నేను చెప్పట్లేదు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు అడిగితే పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఇది కదా ఈరోజు జరుగుతున్నది. సో ఫైనల్ గా నేను జూబ్లీహిల్స్ ఓటర్స్ తో ఒకటే కోరుతా ఉన్నా, మీరు ఓటర్స్ కాదు, న్యాయ నిర్ణేతలు. ఈ 2 ఏళ్ల అరాచక పాలన మీద, ఈ 6 గ్యారంటీల మీద ఈరోజు మీరు తీర్పు ఇవ్వండి. వాళ్ళు పెట్టే బ్లాక్మెయిల్లకు, ప్రలోభాలను తిప్పికొట్టాలని జూబ్లీహిల్స్ ఓటర్స్ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. విద్యావంతులు, విజ్ఞానవంతులు, చదువుకున్న వాళ్ళు,
తప్పకుండా ఓటింగ్లో పాల్గొనండి, పోలింగ్ పర్సెంటేజ్ పెంచడానికి ప్రయత్నం చేయండి, ఆత్మసాక్షిగా ఓటేయండి. ఇలా 6 గ్యారంటీలు రాష్ట్రంలో కొంతమంది ఏ టీం బి టీంలో చర్చ పెడుతున్నారు. 2 టీములున్నాయి బై స్టేట్లో, దాంట్లో పెద్ద చర్చ ఏం లేదు. 2 టీములు. ఒకటేమో 6 గ్యారంటీలు ఎగ్గొడుతున్న టీం, ఒకటేమో గల్లా పట్టుకొని 6 గ్యారంటీలు అమలు చేయమని అడుగుతున్న టీం. బీజేపీ సైలెంట్, దెర్ ఇస్ నో టీమ్. బీజేపీ దేని మీద మాట్లాడతలేదు. ఈ రాష్ట్రంలో అరాచకాల మీద మాట్లాడదు, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడదు. ఈ రోజు 2 టీంల మధ్యనే పోటీ. 6 గ్యారంటీలు ఎగ్గొడుతున్న టీం ఒకటైతే, 6 గ్యారంటీలు అమలు చేయమని గల్లా పట్టుకొని పోరాడుతున్న టీం ఒక టీం. 2 టీంల మధ్య జరిగే ఎన్నికల్లో 6 గ్యారంటీలు అమలు కావాలంటే మాగంటి సునీతమ్మ గారిని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి. 6 గ్యారంటీలు ఎగ్గొట్టిన వాళ్లకు మీరు ఓటేస్తే, మేము గ్యారంటీలు ఇయ్యకుండా తులం బంగారం ఇయ్యమని తేల్చి చెప్పినా మాకే ఓటేసింది, ఇక ఇచ్చేదే లేదు అంటారు. కాంగ్రెస్ మెడలు వంచాలంటే ఇవాళ మీరు కాంగ్రెస్ ను గుణపాఠం చెప్పండి. జూబ్లీహిల్స్ ఎన్నికల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం అధికారంలోకి రాదు. కానీ వాళ్ళ కనునిప్పు కలుగుతుంది, వాళ్ళ అరాచకాలకు అడ్డుకట్టబడుతుంది. 6 గ్యారంటీల అమలుకు మీరు దోహదం చేసిన వాళ్ళు అవుతారు కనుక ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను ఓడించండి. ఈ అరాచక కాంగ్రెస్ కు మీ ఓటుతో గుణపాఠం చెప్పి ఈ రాష్ట్ర ప్రగతికి మీరు దోహదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ రియల్ ఎస్టేట్ పడిపోయి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, వ్యాపారస్తులు ఇబ్బందుల్లో ఉన్నారు, అన్ని వర్గాలు ఇబ్బందుల్లో ఉన్నారు. అట్లీస్ట్ ఇక్కడ గుణపాఠం జరిగితే వాళ్ళ కరుణింపు జరుగుతుంది, రివ్యూ జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటిదే బీఆర్ఎస్ యొక్క ఆశ. అందువల్ల మీరు లేదంటే మీరు ఒక్కటే ఆలోచించండి. బై ఛాన్స్ అన్డౌటెడ్లీ బీఆర్ఎస్ ఈజ్ విన్నింగ్ దిస్ ఎలక్షన్. మాకు ఏ సర్వే, యూ టేక్ ఎనీ సర్వే, ఆల్ ద సర్వేస్ ఆర్ సేయింగ్ బీఆర్ఎస్ ఈజ్ విన్నింగ్. ప్రజల మూడు అదే ఉంది. మేము ప్రజలకు దగ్గరికి ప్రచారానికి వెళ్తే కూడా మాకు వాళ్ళు ప్రజలు తమ్ము చూపిస్తున్నారు, వీఆర్ విత్ యూ అని చెప్తున్నారు. కొంతమంది ప్రజలు అన్న వీడియో వద్దే, వీళ్ళు ఆ వీడియో చూసి మళ్ళీ ఈ గుండాగాళ్ళు రాత్రి ఇంటికి వస్తున్నారు, మేము మీకే వేస్తున్నాం, జర ఫోటో తీయకుండి వీడియో తీయకుండి అంటున్నారు. ఈ రోజు ఆ పరిస్థితి వచ్చింది జూబ్లీహిల్స్ లో. ఒకవైపు పోలీసులు, సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసులు, ఒకవైపు గుండాలు ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రజలు దే ఆర్ క్లియర్, దెర్ ఇస్ సైలెంట్ వేవ్, ఒక పెద్ద వేవ్ రాబోతుంది. ప్రజలు మా సర్వేల్లో ఇలా బీఆర్ఎస్ కు 6%, 8% లీడ్ చూపిస్తున్నారు, కానీ అంతకంటే ఎక్కువ ఉన్నది. కొంత భయపడి వీళ్ళు సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసుల, కాంగ్రెస్ పంపిన గుండాల అర్థం కాక కొంతమంది దే ఆర్ మెయింటైనింగ్ సైలెన్స్. బట్ ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది. బీఆర్ఎస్ ఎవరి అంచనాలకు అందనంత పెద్ద మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తుంది అనేటువంటి సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మరి జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు మీరందరూ కూడా వికాసాన్ని గెలిపించండి,